నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థ్యాంక్ యూ. ఈరోజు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో ఉదయాన్నే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి డిఆర్ఎం, విజయవాడ డిఆర్ఎం అంటే ఈ అనకాపల్లి పార్లమెంట్కి అంతా చూసేది ఆయన ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా వాళ్ళ సిఈను, ఎస్సీ, వాళ్ళ ప్రాజెక్ట్ ఆఫీసరు, రైట్స్ నుంచి, రోడ్స్ నుంచి, చూసే రైల్వేస్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈ పార్లమెంట్లో ఎక్కడెక్కడ ఆర్ఓ బిల్ కావాలి, ఆర్యూ బిల్ కావాలి, స్టేషన్ మోడరైజేషన్ కావాలి, అట్లే వ్యాగన్ సెట్స్, వ్యాగన్ ప్లాట్ఫామ్స్, గూడ్స్కు సంబంధించినటువంటి అన్ని వర్కులు కూడా దాదాపు 700 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కషన్ జరిగి శాంక్షన్ అయినాయి. ఆ శాంక్షన్లో కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, అలాగే ఎమ్మెల్యేల దగ్గర నుంచి క్లారిఫికేషన్స్ కానీ, అక్కడ ఆర్యూబీ కావాలన్నా, ఆర్ఓబీ కావాలన్నా, అక్కడ లోకల్లో ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్న చాలా సుదీర్ఘంగా డిస్కషన్ జరిగింది. అన్నిటి కూడా ఒక కలెక్టరు, రైల్వే ఆఫీసర్సు, ఇక్కడ రెవెన్యూ వాళ్ళు, ఎమ్మెల్యే, ఎంపీ అందరు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకొని ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఆర్డబ్ల్యూసీ నుంచి క్లియరెన్స్ కావాలి, ఇరిగేషన్ నుంచి క్లియరెన్స్ కావాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కావాలి, అవన్నీ కూడా త్వరతగిన కంప్లీట్ చేసి రాబోయే సంవత్సరంలో అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసేదానికి అనకాపల్లి స్టేషన్ అయితే రేపు జనవరిలోనే ఓపెన్ చేసేదానికి, యలమంచి స్టేషను మోడర్నైజేషను, ఇవన్నీ కూడా కూర్చొని డిస్కస్ చేసుకొని మొత్తం 1 ఇయర్లో ప్రాజెక్టులు అన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ చేసేదానికి మాట్లాడడం జరిగింది. అలాగే అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 6 లైన్ గురించి డీటెయిల్గా నేషనల్ హైవేస్ ఈరోజు డిపిఆర్ అంటే డిపిఆర్కి ముందు ఏ విధంగా అలైన్మెంట్ చేసుకోవాలి, అనకాపల్లిలో బైపాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఉండేదే బైపాస్, ఆ బైపాస్ కూడా ఇప్పుడు మొత్తం మళ్ళా డెవలప్ అయిపోయింది కాబట్టి ఇంకొక బైపాస్ దాదాపు మన దాడి ఇన్స్టిట్యూట్ నుంచి బయట వరకు తీసిపోయేదానికి, కలిపేదానికి ఒక బైపాసు, అలాగే ఎలమంచిల్లో బైపాసే కాకుండా టోటల్ బోత్ సైడు సర్వీస్ రోడ్స్, ఎక్కడెక్కడ విలేజెస్ క్రాసింగ్ ఉంటే ఆ విలేజెస్ కింద అండర్ పాస్ని కానీ, వియూపీ అంటే వెహికల్ అండర్ పాస్, ఇవన్నీ కూడా చేసే విధంగా ఎక్కడ కూడా 100 కిలోమీటర్ స్పీడ్ తగ్గకుండా పోయేట్టుగా నేషనల్ హైవేస్ డిజైన్ చేస్తున్నారు. దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది. ఈరోజు మాట్లాడిన తర్వాత హోమ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా 2 రోజుల్లో ఆమె క్లియరెన్స్ ఇచ్చేసిన తర్వాత డిపిఆర్ తయారు చేసి త్వరలో అనకాపల్లి టు రాజమండ్రి 6 లైన్ అంటే ఆల్మోస్ట్ ఒక గ్రీన్ ఫీల్డ్ మాదిరి, ఇప్పుడు ఏదైతే ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు ఉందో అదే మాదిరి రోడ్లు స్పీడ్గా పోయేదానికోసం తీసుకోవడం, యాక్సిడెంట్లు జరగకుండా, ముఖ్యంగా చాలా యాక్సిడెంట్లు జోన్ ఎదుగుతూ కాకుండా, అలాగే ఇక్కడ ఏదైతే అనకాపల్లిలో కూడా ఉన్నాయో అక్కడ కూడా అండర్ పాస్ చేసే తీసుకున్నారు. ముఖ్యంగా అన్నిటికన్నా రైల్వేస్లో అనకాపల్లి చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక రైల్వే ఆర్ఓబి పెండింగ్ ఉంది. అది మొత్తం రైల్వే మేమే తీసుకొని చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఈరోజు కలెక్టర్కు, అందరూ అధికారులకు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ రైల్వే ఒక సైడు, నేషనల్ హైవే ఒక సైడు. అవి కాకుండా మధ్యాహ్నం నుంచి దిశ మీటింగ్ పెట్టుకోవడం, దిశలో ఈరోజు యూరియా గురించి చాలా డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకు ఈ మాదిరి ఉందని చెప్పినప్పుడు యూరియా గురించి చాలా డీటెయిల్గా డిస్కషన్ చేసినప్పుడు ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేదు. ఒక ప్యానిక్ క్రియేట్ చేసి అపోజిషన్ యూరియా దొరకట్లేదు రైతులు వారికి 3 విడతల్లో కావాల్సిన యూరియా ఇప్పుడే కావాలని చెప్పేసి అడగడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే యూరియా ఒక పంటకు 3 సార్లు వేసుకుంటారు, ఆ 3 సార్లు వేసుకునేది కూడా మొత్తం ఇప్పుడే కావాలన్నారు. లేకపోతే మనం చూసుకుంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు ఒక 4-5 వేల ఎకరాలు వరి ఎక్కువ వేయడం జరిగింది. ఆ వరి ఎక్కువ వేసినా కూడా ఎంత కావాల్సింది ఏంటి, పోయిన సంవత్సరం యూరియా ఎంత వచ్చింది, ఈ టయానికి ఎంత వచ్చింది, ఈ సంవత్సరం ఎంత వచ్చింది, దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. ఇంకా ట్రాన్సిట్లో కూడా ఇప్పుడు రేపు ఎల్లుండి వచ్చిన దాంట్లో ఒక 4-5 వేల టన్నులు ఉంది. యూరియా నిజంగా చేసి ప్రతి చోట కూడా కనుక్కుంటే ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ ప్యానిక్ వల్ల రైతులు ఎవరు కూడా మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన విడతల వారీగా
యూరియా వచ్చేస్తుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. బ్లాక్ మార్కెట్, కొంతమంది బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేసి బైబిల్ ఇచ్చేసి ఇదంతా చేస్తున్నారు. ఎవరు కూడా ఎక్కడ నమ్మాల్సిన అవసరం లేదు. రైతులు మీకు ఈ విడతకు ఎంత కావాలో అంతే తీసుకొని పెట్టుకోవాల్సిన అంతే అవసరం ఉంటుంది. కానీ ఎక్కువ పెట్టుకున్న దానివల్ల కూడా యూరియా కూడా ఎక్కువ నిల్వ ఉండాల్సిన పెట్టుకోవద్దు. టెక్నికల్గా అంత నిల్వ కూడా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి రైతులు కూడా ఈ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏదైతే కేంద్రం నుంచి వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఇంకా ఏ విధంగా అవేర్నెస్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని ఇంకా కూడా మనం స్పీడప్ చేసుకోవాలా, ఇంకా కొన్ని ఏ విధంగా మెరుగైన పద్ధతిలో చేసుకోవాలనేది కూడా అధికారులకు అందరికీ కూడా ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది. అనకాపల్లిలో రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్గా కానీ మిగతా వెల్ఫేర్ స్కీమ్లో కానీ అంతా కూడా డెవలప్మెంట్లో ముందుండాలని చెప్పేసి, మిగతా ప్రధానమంత్రి ఆల్రెడీ ఇప్పటికి సంవత్సరం కాలంలోనే 2 సార్లు అనకాపల్లికి వచ్చిపోయాడు. మనకు అనకాపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్కి ఫౌండేషన్ వేయడము, గ్రీన్ హైడ్రోజన్ ఫౌండేషన్ వేయడము అదొకసారి అయితే, మొన్న వచ్చినప్పుడు యోగాంధ్రాకు వచ్చినప్పుడు అయితే NOUP కూడా పోయి విజిట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 3వసారి రేపు ఆర్సిల్ మెటల్ ఫౌండేషన్ కూడా ప్రధానమంత్రి త్వరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఏ విధంగా చేయాలి, మత్స్యకారులకు ఏ విధంగా చేయాలనేది కూడా చాలా డీటెయిల్గా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మేబీ ఇన్ మ్యాక్సిమం 4-5 months. It will be completed by what time? Any road work now, once started in 2 years. 2 years maximum. Please subscribe our channel AP Power News.